మీరు? నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అది మరి నాకు సినిమా అన్నారు ఇందాక. పవన్ కళ్యాణ్ వల్ల సినిమాలు చూడడం, అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఐ మీన్ పవన్ సర్స్ ఇన్ఫ్లుయెన్స్. యు లైక్ హిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్, అంటే మనం పుట్టి పెరిగి అదే కల్చర్ మనకి, అది రిలీజియన్ మనకి. దట్ ఈస్ నైస్. సార్ మీరు? ఆయన డేట్లు సీరియస్గా చెప్పాలంటే సినిమానండి. ఎందుకంటే ఈ యొక్క ఇందాక అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కానీ నాకు ఇవ్వచ్చు. ఇది ఏది హై ఇచ్చిన సినిమా ఏది చూసినా అలా మిగిలిపోద్ది అలా మైండ్లో. టు గెట్ స్టార్స్ లైక్ వీళ్ళని లైక్ ఏ సినిమాకైనా సార్, టు గెట్ ఎవ్రీబడి టుగెదర్, ఈ స్ట్రెస్ అంతటినీ యాజ్ అ ప్రొడ్యూసర్ హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ సార్? అసలు ఏం లేదండి దీంట్లో. సింపుల్ థింగ్ ఏంటంటే మంచి కథ దొరికింది అనుకోండి, యూ కాంట్ బిలీవ్ రామ్ గారిని సార్ ఒక కథ బాగుంది ఒక్కసారి వినండి సార్ అంటే ఇమీడియట్ ఫస్ట్ టైం వినగానే అదిరిపోయింది, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. అలాగే ఉపేంద్ర సార్ దగ్గరికి బెంగళూరు వెళ్ళి నేను డైరెక్టర్ గారు అలా నరేషన్ అలా చెప్పగానే సూపర్గా ఉంది, ఐఎమ్ డూయింగ్ ద ఫిలిం అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసే దీనిలో ఉన్నా సరే నాకు అంత కూడా వద్దు, ఇంతలో చేసేస్తా అంటే అంత ఎగ్జైట్ అయ్యి ఆయన చెప్పిన ఆన్సర్. సో దీంట్లో ఇవన్నీ సెట్ అవడానికి నిజంగా మనకి మంచి కథ ఉంటే ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ రియల్లీ ఇద్దరు క్యూములేటివ్గా ఇద్దరు మీద పెట్టిన టైం చూస్తే ఫ్యూ అవర్స్. సో ఇక్కడ సగం స్ట్రెస్ అక్కడ అయిపోయింది. తయారు చేసేటప్పుడు కొంచెం అట్లా అది ఎప్పుడు ఉండేది. బేసిక్గా ఏంటంటే కథ బాగుంటేనే మనం చేస్తాం కదా. నిజంగా మనం తీసుకెళ్ళిన కథలు కొన్ని 45 హీరోలకి చెప్పేయాలి ఇలా ఉంటాయి. దీనికి ఆ ప్రాబ్లం లేదు, అంత యూనిక్గా అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విత్ ఇన్ అవర్స్ అయిపోయింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్. మాది ఆంధ్రానే ఏమనుకున్నారు. మేము వైజాగ్లో పుట్టి పెరిగాం, అయినవేళ్ళ అంకుల్ అమలాపురంలో చదువుకున్నాం. మేము చాలా మందికి ఫ్యాన్స్. మాది ఆంధ్ర అన్నారు కాబట్టి ఒక క్లారిఫికేషన్, నాది వైజాగ్ కాదు కాదు, ఇది ఆంధ్ర తెలంగాణ ఇది లేదు. 2000s లో ఉన్న సినిమా కాబట్టి అప్పుడు ఒకటే ఉంది కాబట్టి అమ్మా చెప్పారు, లేదంటే నేను అయిపోయేవాడిని. ఇది 2000 ఆ టైంలో 2000s లో అప్పుడు ఓన్లీ ఒకటే ఆంధ్రప్రదేశ్. అప్పుడు మహేష్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే పాట పాడుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా సరే. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వైజాగ్. మాది వైజాగ్. అసలు మనం వైజాగ్ బాగా కలిసిపోతాం. సారీ సార్. ఓకే సార్, ఇప్పుడు ఐ థింక్ అంటే మీకు ఎలా ట్రిగర్ అయింది ఈ కాన్సెప్ట్ అన్నది? అంటే మీకు రియల్ లైఫ్ లో ఏదైనా వేర్ యూ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సమ్వన్ దట్ యూ రోడ్, ఐ మీన్ మీకు ఈ థాట్ రావడం వచ్చిందా, లేదా హౌ డిడ్ దిస్ ట్రిగర్ మీకు? అంటే ఫ్యాన్ అయినందువల్ల రాలేదు. ఓకే, ఆఫ్ కోర్స్ నాకు స్టోరీ చెప్పడం ఇష్టం కాబట్టి డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నా. సో ఇలాంటి ఒక సిమిలర్ అంబియన్స్లో నేను అలా కూర్చుని సినిమా చూస్తున్నా. సినిమాకి పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు. ఆ సినిమాలో ఏదో విషయం చెప్తున్నారు, పక్కనున్న ఆడియన్ని అప్లాస్ చేస్తున్నాడు అనమాట. సో ఐ థాట్ ఈ కనెక్షన్ ఏంటి అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అతను ఎవడో చాలా దూరంగా ఉన్నాడు, హీ డజంట్ ఈవెన్ నో ద ఫేస్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ పర్సనల్ లైఫ్ కానీ ఎటువంటి కనెక్షన్ లేదు, ఒక టచ్ ఉండదు, ఏం ఉండదు. బట్ హీ సో ఎక్సైటెడ్ వాచింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్. సో ఏదో ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంది, ఐ షుడ్ ఎక్స్ప్లోర్ ఎ స్టోరీ ఆన్ ఇట్ అనిపించింది అప్పుడు. అండ్ దెన్ దట్ ఈస్ వెన్ ద సీడ్ హ్యాపెండ్. దెన్ ఓకే, మరి వై రామ్ గారు అండ్ వై ఉపేంద్ర గారు? సో అఫ్ కోర్స్ వీ డెవలప్ ద స్టోరీ. అంటే పూర్తిగా ఒక కథ అనుకున్న తర్వాత దెన్ రవి గారికి ఈ కథ చెప్పాను ఫస్ట్. అఫ్ కోర్స్ హీ అప్రూవ్డ్ ద స్టోరీ. ఆయనకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చెప్పే హక్ చేసుకున్నట్టు గుర్తు నాకు. సో ఆయనకు నచ్చిన తర్వాత వీ వాంట్ టు కాస్ట్ ద ఫిలిం రైట్ ఆబ్వియస్లీ. సో వీ నీడ్ ఎ స్టార్. సో అప్పుడు ట్రిక్కీ పార్ట్ ఏంటంటే రవి గారికి నాకు చిన్న భయం ఏంటంటే మనం అప్రోచ్ అవుతున్న స్టార్కి మనం ఫ్యాన్ అని చెప్పాలి అని. అంటే యూఆర్ నాట్ ప్లేయింగ్ ఎ స్టార్ ఇన్ ద ఫిలిం. ఏమనుకుంటారు బికాస్ దే ఆర్ పర్సనల్ లైఫ్స్లో వాళ్ళ స్టార్స్ కదా, హౌ దే విల్ ఇంటర్ప్రిట్ అనేది తెలీదు, అంటే ప్లేయింగ్ ఎ ఫ్యాన్ అనేది. సో బట్ సిన్స్ ద స్టోరీ ఈజ్ సరౌండెడ్ విత్ ద ఫ్యాన్స్ లైఫ్ ఆఫ్. ఆయన రియాక్షన్ ఏముంటుంది ఫస్ట్? అయితే సార్ ప్లీజ్ చెప్పండి. లేదు యాక్చువల్లీ అది రవి గారు ఫోన్ చేశారు ఫస్ట్, ఇలా కథ ఉందండి. నేను మేము ఎప్పటి నుంచో ఒక 5-6 years నుంచి అనుకుంటామండి చేద్దాం అనుకుంటా ఉన్నాం. సరే చెప్పారు ఇలా ఎంఎస్ఎంపీ డైరెక్టర్ అంటే బాగుంటుంది సినిమా సరే అని చెప్పేసి ఒక 20 minutes చెప్పగలుగుతాం మహేష్ అన్న బేసిక్ కదా. ఓకే అండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఐ థింక్ 10 minutes into the film I stopped him. ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది, నీకు మొత్తం డీటెయిల్గా చెప్పండి ఎంతసేపు పడద్దు అన్న. 2 hours పడద్దు అన్నాడు.
3 గంటలు చెప్పాడు. బట్ ఐ వాస్ ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఫ్యాన్ అని మెన్షన్ చేశారు. ఫ్యాన్ కదా ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి ఐ వాస్ లైక్ ఓకే విందాం, ఫార్మాలిటీ కొద్దీ పిలిచాను యాక్చువల్లీ బాగుండదని. బట్ ఐ థింక్ 10 minutes into the film I was like no stop, ఎంతసేపు పడుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్ ఇది ఒక కథ చెప్పాలి అని చేయాల్సిన సినిమా ఇది. నేను హీరోని కదా, నేను స్టార్ని కదా, ఫ్యాన్ ఇంటూ చేస్తానని నేను అనుకున్నా. నేను సూపర్ స్టార్ని కదా, ఈ క్యారెక్టర్ని చేస్తానా లేదా అనేది ఆయన అనుకున్నా. ఇలాంటి కథ వీ కాంట్ సే దిస్ బ్యూటిఫుల్ స్టోరీ, యు నో వాట్ ఐ మీన్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ అ సూపర్ స్టార్ అండ్ అ ఫ్యాన్ విచ్ బోత్ ఆఫ్ us హ్యావ్ టు లైక్ రియలీ ఫీల్ ద స్టోరీ అండ్ గెట్ ఇన్ టు ఇట్. అంటే ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి we really have to feel this, only then the audience will be able to feel it. ఇప్పుడు మీరు వై ఉపేంద్ర అన్నారు కదా, సో సార్ని ఎందుకు అనుకున్నాం అంటే మేము యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. ఆ సూపర్ స్టార్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ ద సూపర్ స్టార్స్ దట్ వీ హ్యావ్ సీన్. అందరు మనం చాలామంది డిఫరెంట్ ఫ్యాన్షిప్స్ ఉంటుంది కదా మనకి, అందరిలో ఒక్కొక్కటి చూసుకుంటుంటాం. సో అందరినీ కలిపి ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలనిపించింది. సో ఆ యూనిక్నెస్ కావాలి. ఇదేదో సెగ్రిగేట్ చేయకుండా రియల్గా ఒక స్టార్ని ఇంకొకళ్ళని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ సెక్షన్ ఆఫ్ వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళ సినిమానే అనుకుంటారేమో. అలా కాకుండా సార్ ఆయన చెప్పినట్టు సార్లో ఏంటంటే అందరు ఫ్యాన్స్ యాక్సెప్టబిలిటీ ఉంది, కరెక్ట్, దానికి అది అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నాం. అంటే ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఊరికే పోస్టర్ ఏదో డిజైన్ చేద్దామని స్టార్టింగ్ స్టేజెస్లో టైటిల్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి, ఊరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందులో ఒక ఫ్యాన్ ఉంటాడంటే సార్ ఐ డోంట్ థింక్ ఈవెన్ యూ నో, ఏఐలో ఊరికే టైప్ చేశాడు ఒక సూపర్ స్టార్ కట్అవుట్ చిన్న పిల్లడు నుంచి వాళ్ళు, ఏఐ షోడ్ యువర్ కట్అవుట్, యూ డోంట్ నో దట్. అప్పుడు సార్ అంటే రాసిపెట్లు ఉంది, ఏఐ కూడా చెప్పింది. దట్ వాస్ ద రీజన్, బట్ దట్ ఆల్సో వాస్ దేర్ అట్ దట్ పాయింట్. సార్కి మీ నరేషన్ అయిన తర్వాత సార్కి ఫోన్ చేసి సార్ మన పోస్టర్ గుర్తుందా అని చెప్పి. And also one more reason is I think South lo after Rajinikanth garu anta philosophical ga cinemalu teesedi ine, you know, it's commercial and at the same time very philosophical, and people find it little eccentric, but again eccentricity anedi to penetrate into the masses ki chestadu the way he says it. But if you observe his films, extreme ante koncham next level philosophy untadi and ఉపయోగపడే పాయింట్స్ చెప్తా ఉంటారు. అంటే నేను అడిగే లాస్ట్ టైం కూడా, బట్ ఐ రియలీ వాంట్ టు నో సార్ వాట్ గోస్ ఆన్ మీ మైండ్లో ఏం జరుగుతూ ఉంటుంది ఒక సినిమా తీసేటప్పుడు, లేదా ఒక సినిమాని దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానము, వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నేను ఎప్పుడు ఓకే ఏమంటే ఇట్ మీ బి వెరీ ఫ్రాంక్, మనం జీవితం స్టార్ట్ చేసేయడం మన కోసం ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం, చేయాలా హిట్ అవ్వాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్ని స్టార్డమ్ అని చూసిన తర్వాత ఇంకేంట్రా ఇంకేమారా ఆడియన్స్కి ఏమారా చెప్పాలి, దీనికి ఒకే ఒక స్మాల్ ఇది చెప్తాను. ఒక ఫంక్షన్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను. నాకు ఇదన్నీ తెలీదు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజ్ అని. అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రా ఇది, నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు, అక్కడెక్కడో ఇలా చూస్తారు, ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు, ఏంటి ఉంది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక ఫంక్షన్లో ఒక చెప్పాను, ఇప్పుడు ఆ గుర్తొస్తూ ఉంది. మనం ఫిలం చేసేది లెట్ మీ వెరీ ప్రాక్టికల్గా, మనం ఫిలం చేసి హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, డబ్బులు రావాలి, ఇదన్నీ ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, ఇదన్నీ ఆడియన్స్కి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు. ఇది కమర్షియల్ అయిపోయింది అక్కడ, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫినిష్. బట్ ఇది అయిన తర్వాత ఎప్పుడో లవ్ చేస్తారు కదా. మదర్ ఆరా తన సన్నని లవ్ చేస్తుంది, తనలో అని ఇంకొక బిడ్డని అంత లవ్ చేయరు ఒక తల్లి. బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు, 15 years ఒక ఫిలిం చూసుకొని ఒక 20 years అయిన తర్వాత అది ఏంటో అర్థం కాదు, అది ఆ మ్యాజికే అర్థం కాదు. అది ఎందుకు అంత లవ్ చేస్తారు, ఎందుకు అంత ఇది చేస్తారని దట్ ఈస్ లైక్ ఎ వెరీ డివైన్ అనిపించింది. సో నౌ అవర్ డ్యూటీ ఈస్ టు డూ ఫిలిం ఫర్ దెమ్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్, ఏమో చెప్పాలని. అది నాకు ఈ ఫిలంలో రప్పని కొట్టింది, కరెక్ట్గా ఇది కదా ఫిలం చేయాలి అని. మీరు సబ్జెక్ట్ చెప్తే ಸರ್ ಹೇಗಿದ್ದೀರಾ ಸರ್? ಸರ್ ನಿಮಗೆ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ನಾನು, ಕನ್ನಡ ಬರುತ್ತೆ ನನಗೆ, ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಿಗಾಸ್. ನಿಮ್ಗೆ ಉಪೇಂದ್ರ ನೋಡಿ ನಾನು ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡೆ ಸರ್. ಒಂದು వచ్చి రాని కన్నడలో ఐ మేనేజ్డ్. సూపర్, ఇಷ್ಟು సాకల్వా మేనేజ్ ಮಾಡ್ತೀನಿ. మాకు రాదు కాబట్టి నీకు వచ్చినట్టే, మాకు రాదు కాబట్టి నీకు వచ్చినట్టే, నేను వచ్చి కాబట్టి ದೊರಕಿపోతాం. ಸರ್ ಗೊತ್ತು ಸರ್, ಯಾಕಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಿಗ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಲ್ಪ ಇಷ್ಟು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ.
ಹಿಂಗ್ ಮಾತಾಡ್ಬೇಕು ಆಕ್ಚುಲಿ ಕನ್ನಡ. ನಾವು ನೋಡಿ ನಾವು ತೆಲುಗು ಬರಲ್ಲ ಅನ್ಕೊಂಡು ಕೂತಿದ್ರೆ ನಾನು ಮಾತಾಡಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಐ ಆಲ್ವೇಸ್ ಟ್ರೈ, ಒಂದು ಸಾಲ್ ಮಿಸ್ಟೇಕ್ ಆದ್ರೂ ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ ಆಕ್ಚುಲಿ. ಕನ್ನಡ తెలుగులోనే మాట్లాడుకునేవాళ్ళం. ನೀವು కన్నడలో మాట్లాడి. సార్ మీరు మీ జీవితంలో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి థియేటర్ లో మీకు గుర్తుందా? సార్ మీరు చెప్పండి, మీతో స్టార్ట్ చేద్దాం. మేము చూసిన ఫస్ట్ సినిమా, పోనీ మీరు అసలు సినిమా ఊహ తెలిసినప్పుడు చూసిన సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా అవ్వక్కర్లేదు, ఫస్ట్ కాదు కానీ ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితే ఖైదీ. ఖైదీ సినిమా ఇస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సినిమా. అది సూపర్, అది ఇప్పటికి మర్చిపోలేను. 6 times చూసాను నేను ఖైదీ సినిమా. ఐ వాజ్ ఇన్ 2nd class, 3rd class. ఆ రోజుల్లో 6 times చూసాను. అది రోజు ఇంట్లో గోలే. సార్ మీది ఫస్ట్ సినిమా మీరు చూసిన? సార్ది ఫస్ట్ ఫిలం నాగరహావు అని. ఒక చిన్న ఇదే బట్ గ్లింప్సెస్ గుర్తుంది, వేగ్గా అలా గుర్తుంది, వేగ్గా గుర్తుంది. సార్ మీరు? జాకీ చాన్ సినిమా ఏమంటారు సార్ మీరు? నేను చిన్నప్పుడు అది ఏ సినిమా చూసాను తెలియదు, చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలో కూడా లైట్ డైలాగ్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద చూసి దేంటి వీళ్ళు ఫాస్ట్గా బట్టలు మార్చుకుని ఎక్కడికి వెళ్ళి మార్చుకుని వచ్చేస్తున్నారు స్క్రీన్ మీద అనుకున్నాను నేను ఫస్ట్ టైం. స్క్రీన్ వెనకాల ఎవరో ఉండుంటారు, దే ఆర్ చేంజింగ్ అండ్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్ అగైన్ అనుకున్నా ఫస్ట్. చెప్పిన సినిమాలో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ తర్వాత ఒకటి జరిగింది, అది నీకు జరిగింది? జరగలేదు, బాగా చిన్న సినిమా చూస్తే తెలుస్తుంది, బాగా నోట్ చేసుకోండి. ఏదైతే డైలాగ్ అన్నాడో, ఏది క్లోజ్ అయ్యేది ఏదైనా, ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే డైలాగ్ అన్నారో అది సినిమాలో ఉంటుంది, దాని తర్వాత ఒకటి జరుగుద్ది. అదే జరిగిందా, పక్కన ఎవరైనా ఉన్నారా కూడా కనుక్కోవాలి. నాకు జరిగిందా? మీకు తెలియాలి మరి, మీకు జరిగిందో రోజు జరుగుద్దో. ఇప్పుడు అది చూడండి సార్. సార్ వద్దు సార్, వద్దు. ఓకే, అది జరగాలని చెప్తారో అయినా తెలియదు నాకు, ఇదైతే జెన్యూన్ గా వచ్చింది. ఇది నన్ను తిడుతున్నారా? ఇది అది మంచి, నాకు సినిమా తెలియదు. 27th అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పాను. 27th అర్థం అవుతుంది. ఓకే, సెట్ లో వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ? అంటే ఇంకా నా వల్ల కాదురా అని బాబు గివ్ అప్ చేసిన